సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. ఇవాళ ఉదయం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ ప్రకటించి తీపి కబురు చెప్పిందన్న హరీష్ రావు, తెలంగాణలో మాత్రం పెండింగ్లో ఉన్న డీఏలను ఇవ్వటం లేదన్న మాజీ మంత్రి. ఉద్యోగులను రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపాటు. బీజేపీ ఎంపీ ఈటలకు కవిత కౌంటర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దని ఈటల అంటున్నారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న కవిత. రిజర్వేషన్లపై బీసీ సంఘాల కీలక నిర్ణయం. 42% రిజర్వేషన్ కేసులో ఇంప్లీడ్ అవనున్న బీసీ ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు. మార్చి 8న బీసీ రిజర్వేషన్స్పై కోర్టు కేసు విచారణపై చర్చ. హైదరాబాద్లో భారీ వర్షం. నాంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన. రోడ్లపై చేరిన వర్షపు నీరు ఇబ్బంది పడుతున్న వాహనదారులు. దసరా పండుగకు పల్లెబాట పట్టిన నగరవాసులు. ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న ఎంజీబీఎస్, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీజీఎస్ ఆర్టీసీ. అయినా బస్సులు సరిపోవటం లేదంటున్న ప్యాసింజర్స్. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమరికిలో ఏనుగుల హల్చల్. గత వారం రోజులుగా గ్రామంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు. భయాందోళనలో గ్రామస్తులు. పీహెచ్సీ వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్తో చర్చలు విఫలం. సమ్మె యథాతథమని ప్రకటించిన డాక్టర్లు రేపు ఉదయం అన్ని డీఎంహెచ్ఓ, కలెక్టర్ కార్యాలయాల వద్ద మూగ సమ్మె. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్. 3.5 కిలోల కొకైన్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ విశాల్ బ్రహ్మ చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు. జుబీన్ గార్గ్ మృతి కేసులో విచారణ వేగవంతం. 2 మేనేజర్లను అదుపులోకి తీసుకున్న సిట్. మహంతా, సిద్ధార్థ శర్మలను ప్రశ్నిస్తున్న పోలీసులు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న భార్య గరీమా గార్గ్.